2023-2024 వార్షిక నివేదికలను విడుదల చేసింది జైళ్ల శాఖ. రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లేలోగా అక్షరాస్యులుగా మారేందుకు జైళ్ల శాఖ థమ్స్-ఇన్ సైన్ అవుట్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను నుమాయిష్లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, తద్వారా బయటకు వెళ్లినా స్వయం ఉపాధి సాధించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. జైళ్ల శాఖ 2023-2024 వార్షిక నివేదికలను విడుదల చేశారు డీజీ సౌమ్య మిశ్రా. 2023లో హత్య కేసులో 2501 మంది శిక్ష అనుభవిస్తున్నారని, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 3541 మంది పురుషులు, 147 మంది మహిళలు జైలులో ఉన్నారు. 30 సంవత్సరాల లోపు 12132 మంది పురుషులు, 359 మంది మహిళలు, 23 మంది ఇతరులు ఉన్నారు. 2024 సంవత్సరం హత్య కేసులలో 2752 మంది శిక్ష అనుభవిస్తున్నారని నివేదికలో తెలిపారు. 2024 we have Telangana Prison Department has got some good record. There was no escape of prisoners from jails, so that's a good record. Second is there was no suicides in Telangana jails this year, and out of these 7 prisoners memu parole and furlough istamu intaku mundu cheppanu. This parole and furlough ichinappudu 7 prisoners overstayed, so dantlo we have apprehended 4 and we have brought them back. In fact, I have formed special teams to get back all those prisoners who are overstaying. Out of that, the same ELO, in this process, Mehboobabaad and Warangal jail officials, okay, 67-old fugitive prisoner S. Veeranna, Kambalpalli village, Mehboobabaad, he had overstayed for more than 40 years. Valku patkunaru. So this is a good year and we will be rewarding them on January 26th. ఫోక్సో కేసులో 2024లో 3655 మంది పురుషులు, 94 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఖైదీలు జైళ్లలో ఉన్నారు. 2024లో 33 మందికి పెరోల్ ఇచ్చామన్నారు. డ్రగ్స్ కు బానిసైన వారికి త్వరలోనే 4 సెంటర్లలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు డీజీ సౌమ్య మిశ్రా. Especially youth, and the government has taken very right decision in having a drive against drug abuse, because in modern days to the youth this is a very big problem. And maaku ippudu increase kuda ayindi in jail admissions of drug addicts and those who are doing drug abuse. So andukoni memu de-addiction center open chestunnamo, and we are also giving them psychiatric help. And he had come and given training to all the jail authorities how to deal with drug abuse, how to deal with those who are drug addicts. Elaga cheyali kuda ma prison department anta training teeskunnamo, and now you will see that we will be taking more and more programs on reformation of drug addicts. ములాఖాత్ ద్వారా ఖైదీల కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 2650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, 12650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు డీజీ. 2024 జైలు అదాలత్లో 1045 మందికి అవకాశం కల్పించామన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను 213 మందిని విడుదల చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జైల్లో ఉండి 750 మంది డిగ్రీ పూర్తి చేశారని, 225 మంది పీజీ పూర్తి చేశారన్నారు డీజీ సౌమ్య మిశ్రా. కు వచ్చిన వాళ్ళు their percentage of illiteracy is very high, so that is what our motto is, thumb-in, sign out. So dintlo 12,650 prisoners were made literate by the prison department. Also we have education MOUs with Dr. B.R. Ambedkar Open University and Indira Gandhi National Open University, and we have study centers in Chellapalli prison. There 750 inmates have got graduation degree and 225 inmates have got post graduation degree under this scheme. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలలో ఎలాంటి లోపం లేదని చట్ట ప్రకారమే చేశామన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. ఇక హైదరాబాద్ లో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో జైళ్ల శాఖ తరపున ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. మాకు జైల్లో ఒకటే మెయిన్ డోర్ ఉంది, దాంట్లోనే అతను వెళ్ళారు. ఆఫ్టర్ జైల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేశారు, దట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వాళ్ళు ఫ్యామిలీ బాండ్స్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకు సోషల్ బాండ్స్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దే విల్ నాట్ ఫీల్ డిప్రెస్డ్. అండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు అడ్జస్ట్మెంట్ కూడా ఫ్యామిలీతో. యాజ్ ఆఫ్ నౌ మాకు ఒక్కసారి జైలు నుంచి రిలీజ్ అయితే, జైలు నుంచి రిలీజ్ అంటే those who have been convicted
వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో పోలీస్ విల్ హ్యావ్ సమ్ అంటే అటెన్షన్ ఆన్ దెమ్, సర్వేలెన్స్ ఉంటుంది. ప్లస్ మాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా సమ్ సర్వేలెన్స్ పెడతారు. 2023తో పోలిస్తే 2024 సంవత్సరంలో 30 ఏళ్ల లోపు వారే జైళ్లలో ఉన్నారని నివేదికలో వెల్లడైంది. వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో పాటు ఇంటికి అవసరమైన పరికరాలను కూడా తయారు చేయిస్తుంది జైళ్ల శాఖ.